హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే మ్యారేజ్ నుంచి వచ్చేసామండి, రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళడమేమో కానీ వచ్చిన తర్వాత ఎన్ని పనులు ఉన్నాయో, ఒక 2-3 డేస్ ఇంట్లో లేకపోతే ఇల్లంతా డస్టీగా ఉంది. మార్నింగ్ రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాము. వాషింగ్ మెషిన్లో అన్నీ వేసేసాం, బట్టలన్నీ వేసేసి అవి ఆరేసి బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చుకొని తినేసాము. ఫ్రెష్ అప్ అయిపోయాక టిఫిన్ తెచ్చుకొని తిని కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే వెళ్ళేసి వచ్చేసామండి. వెళ్ళి వస్తూ వెజిటేబుల్స్ మరి వంట చేసుకోవాలి కదా, వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. అలాగే ఇంకొన్ని తెచ్చుకున్నాము, మీకు చూపిస్తాను ఇప్పుడు. అలాగే ఏమేమి పనులు చేశానో, ఇంకా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయో ఒకసారి చూద్దరు మీరు. చూడండి, బట్టలన్నీ సదిరేసాను, ఆర్గనైజ్ చేసేసాను. ఇంక ఇవి తీసుకెళ్ళి కూడా కట్టుకోలేదనమాట. ఇవి కట్టని శారీస్, ఇది కట్టింది ఇంకా వేరేది సపరేట్ చేసేసాను అనమాట. అయితే వచ్చిన తర్వాత రూమ్ అంతా సదిరేసాను. ఇప్పుడు హెడ్ బాత్ చేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చి మాపేసానండి, క్లీన్ చేసేసి నీట్గా వాషింగ్ మెషిన్లో వేసామన్నాం కదా, ఆ బట్టలు అనమాట ఇవి. ఆ బట్టలు ఇప్పుడు మడతేయాలి. తర్వాత నావి కొన్ని ఉంటే అవి అయితే వాష్ చేసేసాను. ఇదిగోండి, ఇక్కడంతా వాష్ చేసి నా డ్రెస్సెస్ వరకు రిటర్న్ జర్నీవి వెళ్ళేవి అవన్నీ వెళ్ళాను కదండి. ఇదిగోండి, మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. అలాగే కొన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చాను, ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను అనమాట. మార్నింగ్ అయితే మేము కర్రీ తెచ్చుకొని రైస్ వండేసుకున్నాము. ఇప్పుడైతే వంట చేయాలి. బీరకాయ, కొత్తిమీర, క్యారెట్, ఇంకేదో తీసుకున్నారు మా వారు. తర్వాత మ్యాంగోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు ఆ బట్టలన్నీ మాట్లాడదామని ఇప్పుడైతే నేను మీకు రిటర్న్ గిఫ్ట్తో వచ్చానండి. ఒక వీడియోలో వాళ్ళు పెట్టిన శారీస్ చూపించాను, ఇప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే చాలా తీసుకొచ్చున్నారు. మ్యారేజ్ అప్పుడు ఇచ్చారనమాట. పెళ్లి కూతురు చేసినప్పుడేమో మాకు బట్టలు పెట్టారని చెప్పాను కదా, ఇదేమో రిటర్న్ గిఫ్ట్ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళకి. రిసెప్షన్కి వచ్చినప్పుడే కొంతమందికి ఇచ్చేసారు, మ్యారేజ్కి వచ్చినప్పుడు మిగిలినవి కొన్ని ఇచ్చారు. చూడండి, ఇలా అండి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లేనిదే ఏ ఫంక్షను లేదు. అలాగే మనకి ఇదైతే వచ్చింది. ఇక్కడే విజయవాడలోనే సెలెక్ట్ చేసుకొని మా చెల్లి వాళ్ళు షాపింగ్ చేసుకొని ఇక్కడే ఆర్డర్ ఇచ్చే ఈవినింగ్. ఇదిగోండి, అన్నము, బీరకాయ కర్రీ చేసేసాను. కొంచెం మిక్చర్ ఉంది, మిక్సర్ ప్లస్ ఇది తినేసి కాస్త ఫుల్ రెస్ట్. ఆ వీడియోస్ అన్నీ వస్తాయి, ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.